టాలీవుడ్ బిగ్ ఫోర్ అంటే మీరెప్పుడైనా విన్నారా? వాళ్ళే చిరు, బాలయ్య, నాగ్, వెంకీ. ఈ చిత్ర చతుష్టయాన్నే బిగ్ ఫోర్ అంటారు. వీళ్ళను బిగ్ అనడానికి కారణాలు లేకపోలేదు. వీళ్ళు ఎన్నో ట్రెండ్స్ క్రియేట్ చేయటమే కాదు, ఇండస్ట్రీలో సెట్ చేశారు. అలాంటి వాళ్ళలో మొదటగా చెప్పుకోవాల్సింది చిరంజీవి గురించే. చిరంజీవి అలనాటి ఎన్టీఆర్ తర్వాత ఇండస్ట్రీలో అంత పెద్ద కమర్షియల్ హిట్స్ ఇచ్చారు. ఒక రకంగా టాలీవుడ్ నంబర్ 1 హోదా 25 ఏళ్ల వరకు కొనసాగించారు. అంతగా చిరంజీవి కమర్షియల్ హిట్ మీద హిట్ ఇస్తూ వెళ్లారు. ఇంతకీ చిరంజీవి క్రియేట్ చేసిన ట్రెండ్ ఏంటంటే డాన్స్. డాన్స్ అంటే అప్పట్లో చిరంజీవే. అసలు ఇండియన్ మైకేల్ జాక్సన్ గా చిరంజీవి పేరు మారుమ్రోగేది. ఆ తర్వాత ప్రభుదేవా వచ్చి ఆ రేంజ్ ను తాను పట్టుకెళ్లిపోయాడు. కానీ తెర మీద డాన్స్ అంటే చిరంజీవి తర్వాతే. ఈ విషయంలో ఏకంగా ఆల్ ఇండియా మెగాస్టార్ అమితాబే కితాబునిచ్చారు కూడా. చిరు క్రియేట్ చేసిన ఈ ట్రెండే నేటి యంగ్ హీరోలు ఫాలో అయ్యేలా చేసింది. ప్రస్తుతం మన హీరోలో అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తదితరులు ఇంత అలవోకగా స్టెప్పులేస్తున్నారంటే అదంతా చిరంజీవితో పోటీపడి ఏనాటికైనా ఆ స్థాయి అందుకోవాలనే. ఇకపోతే బాలయ్య తెర బయట డైలాగులు ఎలా ఉన్నా తెర మీద మాత్రం దుమ్ము రేపే డైలాగులు పేలుస్తుంటారు. పవర్ఫుల్ డైలాగులు అంటే బాలయ్య అంటే పవర్ఫుల్ డైలాగులు. అంతగా బాలకృష్ణ డైలాగులకే బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారు. చిరంజీవి డాన్సులతో తెర మీద అదరగొట్టగా బాలకృష్ణ కూడా అందుకు పోటీ పడి డాన్స్ చేసేవాడు. కానీ తనకంటూ ప్రత్యేకంగా పవర్ఫుల్ డైలాగులు రాయించుకునేవారు. దీంతో బాలకృష్ణ సినిమాలోని డైలాగులకంటూ ఒక ప్రత్యేకత సంతరించుకుంది. అలా బాలకృష్ణ డైలాగ్ కింగ్ గా అవతరించారు. అంతేకాదు బాలకృష్ణ ఫ్యాక్షన్ సినిమాలకే కేర్ ఆఫ్ అడ్రస్. ప్రేమించుకుందాం రాతో వెంకటేష్ రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో ఈ ట్రెండ్ క్రియేట్ చేసినా అది కథలో భాగంగా వచ్చినట్టుగానే భావించారు ప్రేక్షకులు. కానీ బాలకృష్ణ సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి బ్లాక్ బస్టర్లతో వరుస హిట్స్ అందించేసరికి చిరంజీవి లాంటి వాళ్ళు కూడా ఇంద్ర అంటూ ఫ్యాక్షన్ పాట పట్టాల్సి వచ్చింది. అంతగా ఈ ట్రెండ్ కి రాచబాట పరిచారు బాలయ్య. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ సైతం పట్టుబట్టి అరవింద సమేతాలో ఫ్యాక్షన్ కథ రాయించుకున్నారు. అంతకన్నా ముందు జూనియర్ నటించిన ఆది కూడా ఇదే కోవలోకి వచ్చేదే. అసలు ఈ సినిమా హిట్ కావడం వల్లే జూనియర్ ఎన్టీఆర్ కు మాస్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. ఇదంతా ఒక రకంగా చెప్పాలంటే బాలయ్య మహిమే. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో కథ అంటే మొదట గుర్తొచ్చేది బాలయ్యే. అంతగా ఈ ట్రెండ్ క్రియేట్ చేయటమే కాదు, సెట్ చేసిన ఘనత బాలకృష్ణదే. ఇక కింగ్ నాగార్జున, మ్యాన్ ఆఫ్ స్టైల్స్. నాగార్జున అంటే స్టైల్ గా ఉండటంలో ఎక్స్పర్ట్. ఒక దశలో నాగార్జునకు లేడీ ఫాలోయింగ్ ఒక రేంజ్ లో పెరిగిపోయింది. అప్పట్లో శోభన్ బాబు, ఆ తర్వాత నాగార్జునే. అంతగా ఆడవాళ్లు నాగార్జున డ్రెస్ సెన్స్, స్టైల్ ను ఇష్టపడేవాళ్ళు. ఇక నాగార్జున క్రియేట్ చేసిన ట్రెండ్ మరొకటి ఉంది. శివ ద్వారా నాగార్జున రేంజ్ నేషనల్ లెవెల్ కు వెళ్ళింది. ఆయన క్రేజ్ పక్క రాష్ట్రాలకు సైతం పాకింది. ఒక రకంగా చెప్పాలంటే కొత్త సినిమాలను, కొత్త స్క్రిప్టులను ఎంకరేజ్ చేయడం అనే ట్రెండ్ క్రియేట్ చేసి సెట్ చేసింది కింగ్ నాగార్జునే. వరుస ఫ్లాపులు ఎదురైనా నాగార్జున తన ప్రయోగశీలతను మానుకోలేదు. అలా ఎన్నో చిత్రాలను ఓకే చేస్తూ కొత్త దర్శక రచయితలను ఎంకరేజ్ చేశారు. అలా వచ్చిన శివ నేటికి తెలుగు సినిమాకు విభజన రేఖగా కొనసాగుతుంది. శివ ముందు తర్వాతగా తెలుగు సినిమా గురించి మాట్లాడుకుంటారంటే అదంతా నాగవల్లే. ఇక విక్టరీ వెంకటేష్. నిర్మాత కుటుంబం నుంచి వచ్చి హీరోగా సెటిల్ అయిన వెంకటేష్ చదువుకున్నవాడు, క్రీడాభిలాషి. అంతేకాదు వెరైటీ డ్రెస్ సెన్స్ లో విక్టరీ వెంకటేష్ తర్వాతే ఎవరైనా. అంతేనా, ఇప్పట్లో అందరూ 6 ప్యాక్ గురించి చెప్పుకుంటున్నారు. కానీ అప్పట్లో 6 ప్యాక్ మెయింటైన్ చేసిన హీరో విక్టరీ వెంకటేష్. పర్ఫెక్ట్ బాడీ మెయింటైన్ చేసి ప్రేక్షకుల మెప్పు పొందినవాడు వెంకటేష్. సరిగ్గా అదే సమయంలో వెంకటేష్ ఫ్యామిలీ చిత్రాల రారాజు. మంచి కుటుంబ కథా చిత్రం ఉందంటే ఆ దర్శక రచయితలకు మొదట గుర్తొచ్చే పేరు వెంకటేషే. వెంకటేష్ అంతగా కుటుంబ కథా చిత్రాలను ఎంకరేజ్ చేశారు. అంతేనా, కాంపిటీషన్తో సంబంధం లేకుండా అందరి హీరోల మెప్పు పొందినవాడు కూడా వెంకటేష్. అంతగా ఆయనకు ఇండస్ట్రీలో తమ భేదాలు లేకుండా ఫ్యాన్స్ ఉన్నారు. అందరూ ఇష్టపడుతుంటారు. ఇలా ఈ బిగ్ ఫోర్ ట్రెండ్ క్రియేట్ చేయటమే కాదు, సెట్ చేసి నేటి యువ హీరోలను కూడా తమ ట్రెండ్స్ ఫాలో అయ్యేలా చేస్తుండటం గమనించాల్సిన విషయం.